నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మధురిడ్జ్ పార్కు స్థలం అవసరం లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల కష్టాలపై శ్రీశ్రీ ఉంటే కవిత రాసేవారని హరీష్ రావు వ్యాఖ్యలు. రైతు భరోసా నిధుల తొలి విడత విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం సేకరణ గణాంకాలను పారదర్శకంగా వెల్లడించాలని పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్. మధురిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి వివరణ ఇచ్చారు. మధురిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ స్థలం ప్రభుత్వం తీసుకోకపోయినా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ అపార్ట్మెంట్ ఉన్న ప్రాంతం బఫర్ జోన్లో ఉందని, భవిష్యత్తులో ఆ అపార్ట్మెంట్కు సంబంధించిన లావాదేవీలు కష్టమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ అపార్ట్మెంట్ను ఎవరూ కొనుగోలు చేయకపోవచ్చునని, అమ్మకాలు కూడా సులభం కాకపోవచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్ల చివరికి నష్టపోయేది అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉంటాయని ఆయన తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులను చేస్తలేము అధ్యక్ష. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన హామీలను నమ్మి ఓటు వేసిన నిరుద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాటలు, అలాగే ప్రియాంక గాంధీ భాషను నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసిన యువత ఇప్పుడు నిరాశలో ఉన్నారని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారని, కానీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు అందటం లేదని విమర్శించారు. ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహిస్తే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని, ఆందోళనలలో పలువురు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అశోక్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, కాంగ్రెస్ కు ఓటు వేసిన యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రముఖ కవి శ్రీశ్రీ ఈ రోజు బ్రతికుంటే ప్రభుత్వంపై విమర్శాత్మకంగా ఇలా రాసేవారని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఏం పెంచుడు, ఆయన చక్కెరచి పడిపోవాలి. చూపల్లి గారు అదికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా, తెస్తారేమో అధ్యక్ష. ఈ బుక్ లో అధ్యక్ష, ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష, 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34, ఎక్కడ 46 అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష.
అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతున్న తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు. ఎకరం వరకు ఉన్న రైతులకు 3,600 కోట్లు విడుదల చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. మరో 20 రోజుల చొప్పున మిగతా 5,400 కోట్లు జమ కానున్నాయి. మరో 2 విడతల్లో 2,700 కోట్ల చొప్పున రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని తెలిపారు. పంటలకు మద్దతు ధరతో సహా 500 బోనస్ ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల రైతుల సంక్షేమం కోసం 5,500 కోట్ల వ్యయం అవుతుందని చెప్పుకొచ్చారు. 20 నెలల్లో రైతుల కోసమే 1,40,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతి పంట సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 750 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించామని ప్రస్తావించారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించిన కొంటామని తెలిపారు. కొడంగల్లోనూ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని వెల్లడించారు. దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోషిగా ఫీల్ అయ్యేది. మంగళూరులో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీహిల్స్ బంజారాలో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారి చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కంటే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని చెబుతుండగా ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. మీడియాతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ధాన్యం సేకరణ గణాంకాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో వరి సేకరణ జరిగిందని తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2014-15లో సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు. 2019-20లో 111 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2020-21లో ఇది 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2021-22లో 120.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. 2022-23లో 131 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ తగ్గిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ కాలంలో నమోదైన గణాంకాలను చూపిస్తూ ఆయన ఇలా అన్నారు. 2023-24లో 95.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని, 2024-25లో 100.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన సేకరణ కంటే ఎక్కువగా ఎప్పుడూ చేయలేదని, అయితే ప్రతిసారి రికార్డు స్థాయిని ఎలా చెప్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో నిజమైన గణాంకాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు నష్టమేమీ కలగకుండా పారదర్శకంగా సేకరణ ప్రక్రియ కొనసాగించాలని కూడా ఆయన సూచించారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు, 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది, కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఇక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్ లో చూడండి, ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2018
19-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డ్ ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్ లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండోది, సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రిఫైనరీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. గుజరాత్లో పాల ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసిన కొరియన్ మాదిరిగా తెలంగాణలో ఆయిల్ ఉత్పత్తి రంగంలో రైతాంగానికి మార్గదర్శకుడిలా తుమ్మల నాగేశ్వరరావును గుర్తుంచుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులను అశ్వారావుపేట ప్రాంతానికి తీసుకెళ్లి ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు పెద్దగా ప్రకృతి లేదా వాతావరణ సమస్యలు ఉండవని, చాలా ప్రాంతాల్లో ఈ పంటను విజయవంతంగా సాగు చేయవచ్చునని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు సహాయం అందించేందుకు ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రతి మండల కేంద్రంలో గెలల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎక్కువ భూమి ఉన్న రైతులు తమ భూమిలో ఎక్కువ భాగాన్ని ఆయిల్ ఫామ్ సాగుకు వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతమంది పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్కి వస్తే ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలుంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి వరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు, 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూతవేడి దూరంలో ఓపెన్ అయిన ఈ ఫ్యాక్టరీని వినియోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫెడ్ను రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు నాంది తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నగరంలో ఫుట్పాత్లపై పెరుగుతున్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఫుట్పాత్లను పూర్తిగా ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, స్టాల్స్, ఇతర నిర్మాణాల కారణంగా పాదచారులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు సురక్షితంగా నడవడానికి ఫుట్పాత్లు ఉండాలి, కానీ వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాక్సిడెంట్లు తగ్గించేందుకు, ట్రాఫిక్ ను సజావుగా నడిపేందుకు ఈ చర్యలు అవసరమని అధికారులు వివరించారు. అదే సమయంలో ఫుట్పాత్లను ఖాళీ చేయాల్సి వచ్చే చిన్న వ్యాపారులను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది. ఆక్రమణలు తొలగించే వారికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునేలా స్థలాలను గుర్తించి కేటాయించే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. త్వరలో నగరంలోని ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్పాత్ ఆక్రమణలకు తొలగించే అవకాశం
అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా పాదచారులకు సౌకర్యం కల్పించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలా మంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీల్లేదని రెండు రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. బియ్యం ఎగుమతులపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల వ్యవహారం పెద్ద స్కామ్ గా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల కోసం సిబిఐ, ఈడీ కేసుల్లో ఉన్న ఫేమ్చంద్ గార్గ్ అనే వ్యక్తిని అడ్వైజర్ గా నియమించారా లేదా అని ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ అడ్వైజర్ ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని కోరారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేశామని ఎంఓయు చేసుకున్నామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిందని, దాన్ని అంతర్జాతీయ స్థాయి ఒప్పందంగా ప్రచారం చేసుకుందని హరీష్ రావు విమర్శించారు. అయితే ఆ ఎగుమతులు 10 లక్షల టన్నుల లక్ష్యానికి దూరంగా కేవలం 22,750 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయాయో ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంకా సుమారు 7,500 టన్నుల బియ్యం ఏడాది నుంచి కాకినాడ పోర్టు వద్ద నిల్వ ఉండి పురుగులు పట్టి నష్టపోయిందని వచ్చిన ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. 1 సంవత్సరం నుంచి పోర్టులో బియ్యం ఎందుకు నిలిచిపోయిందో, ఎగుమతులు ఎందుకు నిలిచిపోయాయో చెప్పాలని ప్రశ్నించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న అడ్వైజర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించాలని హరీష్ రావు కోరారు. వాటాల విషయంలో తేలికపాటుగా పరిష్కారం లేకపోవటమే ఎగుమతులు ఆగిపోవడానికి కారణమా అనే సందేహాలు ఉన్నాయని ఆయన అన్నారు. సివిల్ సప్లై శాఖలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అన్ని వ్యవహారాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుంభకోణాలపై తప్పకుండా విచారణ జరిపిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? 1 సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత
మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిని బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా రాజకీయ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సభ నుంచి బయటకు వెళ్లిన ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏల చెల్లింపుల అంశంపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, ముఖ్యంగా హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు మరియు ఇతర బెనిఫిట్స్ పెండింగ్ లో పెట్టిన విషయాలను తేదీలతో సహా సభలో వెల్లడించామని ఆయన అన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోవడంతోనే అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిందని, బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని కూడా బట్టి విక్రమార్క ప్రశ్నించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలను చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సుమారు 40,000 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్నాయని ఆరోపిస్తూ ఆ విషయంపై స్పష్టత ఇవ్వాలని బట్టి విక్రమార్క హరీష్ రావును ప్రశ్నించినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా హరీష్ రావు సభను విడిచి వెళ్లారని అధికార పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సీ 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల, ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి, ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్ల పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల ధరలు అధికంగా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుట్టా సుఖేందర్ రెడ్డి సూచించారు. ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా జనరిక్ మెడిసిన్ షాపులను సక్రమంగా ఏర్పాటు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జరిగిన సమావేశంలో సుఖేందర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల ధరలు సాధారణ ప్రజలకు భారం అవుతున్నాయని ఆయన అన్నారు.
ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నందున అక్కడ మందులు తక్కువ ధరకు అందుబాటులో ఉండటం చాలా అవసరమని చెప్పారు. అదేవిధంగా జెనరిక్ మెడిసిన్ షాపులను ఆసుపత్రులలో ప్రజలు సులభంగా చేరుకునే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఈ షాపులు ఆసుపత్రి మూల ప్రాంతాల్లో ఉండటంతో చాలా మంది రోగులకు వాటి గురించి తెలియకపోవటం లేదా సులభంగా చేరుకోలేకపోవటం జరుగుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సేవల లక్ష్యం ప్రజలకు చవక ధరలో మెరుగైన వైద్యం అందించడం కావాలని ఆయన గుర్తు చేశారు. అందుకే మందుల ధరలను పర్యవేక్షిస్తూ అవసరమైతే నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖను కోరారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా ధరలపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ మంత్రి గారు, ఈ జనరిక్ స్టోర్స్ అనేటువంటి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కడో మూలకి పెడతారు, అది వచ్చే పేషెంట్లకు కనపడటం లేదు. దాన్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టేటట్టు చూడండి జనరిక్ది. నెంబర్ 2, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి ఇన్హౌస్ మెడికల్ షాపులలో కంట్రోల్ లేదు రేట్, అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రేట్లను కంట్రోల్ చేయకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాడే పేదవాడు, వాడికి అడ్డగోలుగా ధరలు వేసేస్తే బయట ఉన్నదానికంటే జనరిక్ కంటే కూడా 200-300 ధరలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొదలు ధరలు కంట్రోల్ చేయండి, జనరిక్ షాపులను తప్పనిసరిగా మరి వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టుగా చూడండి. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన ప్రజాపాలన రైతు ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆయన వివరించారు. ప్రతి అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. పేదవారికి రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా న్యాయం చేస్తున్నామని ఆయన అన్నారు. పింక్ చొక్కా ధరించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా సరే అర్హత ఉన్న పేదవారైతే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. రైతుల అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని, రైతు ఉత్సవాల ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, సిద్దిపేటలో పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ ఉర్సు బైపాస్ రోడ్ నుండి ఉర్సు గ్రామానికి వెళ్లే రోడ్డును 15 రోజుల క్రితం అక్రమంగా అర్ధరాత్రి తవ్వి రోడ్డు లేకుండా చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఉర్సు గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్కడైతే రోడ్డును ధ్వంసం చేశారో అక్కడ వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఉర్సు బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉర్సు గ్రామ ప్రజలు మాట్లాడుతూ రోడ్డును అక్రమంగా తవ్వి దారి లేకుండా చేసిన వారిపై తాము మున్సిపల్ అధికారులకు, మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఏఈకి సమస్య చెబితే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక కార్పొరేటర్ కూడా ఈ సమస్యపై పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం రాకపోకలు జరిగే ఈ దారిలో కందకం తీసి రాకపోకలకు ఆటంకంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బత్తిని అఖిల్, కుమ్మర సంఘం నాయకుడు ఆవునూరి రామూర్తి, పూజారి విజయ్, ఆవునూరి ఆనందం, బత్తిని నవీన్, ఐలేశం, నాగరాజు, రాజేష్, మాచర్ల సాయిచంద్, రాధరపు శ్రీను, ఆవునూరి రాజు, భాస్కర్, చల్పూరి రమేష్, రమ, మంజుల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని గోష్మహల్ స్టేడియం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి వ్యతిరేకంగా
బేగం బజార్ ప్రాంతానికి చెందిన బాలయ్యవాడ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రికి వెళ్లే రహదారి విస్తరణ కోసం సుమారు 50 ఇళ్లను ఖాళీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు జీహెచ్ఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 100 ఏళ్లుగా తమ కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయని, ఇప్పుడు ఇళ్లను కూల్చివేయొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి. ఈ చర్యల వల్ల సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ తమ ఇళ్లకే నోటీసులు ఇవ్వడం అన్యాయమని స్థానికులు ఆరోపించారు. నిరసన సందర్భంగా మహిళలు, పిల్లలు సహా కుటుంబ సభ్యులతో కలిసి రహదారిపై కూర్చొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసన తెలుపుతున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. డివిజన్లలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులపై వారందరికీ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేసి లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని 40 డివిజన్ కార్పొరేటర్ మరుపల రవి అన్నారు. సోమవారం రోజున వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట గత 3 సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకున్న వితంతు, వృద్ధాప్య, వికలాంగులు, బీడీ కార్మికురాలు, ఒంటరి మహిళ, చేనేత, గౌడ వృత్తిదారులు అర్హులైన వారితో ధర్నా కార్యక్రమం జరిగిందని కార్పొరేటర్ మరుపల రవి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి ఆసరా పింఛన్ల కొరకు దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ అధికారులు విచారణ జరిపి చేతులు దులుపుకున్నారే తప్ప వారి అకౌంట్లో డబ్బులు పడలేదని, చొరవ చూపలేదన్నారు. ప్రతి వారికి ఆన్లైన్లో అప్రూవ్డ్ అని చూపిస్తుందని ఆయన అన్నారు. బ్యాంకులలో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కావటం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులు ఏమీ అడగకుండానే నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి యొక్క జీవన స్థితిగతులను గమనించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి వెనువెంటనే అమలు పరిచినారన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. దరఖాస్తులు పెట్టుకుని లబ్ధిదారులు కొత్త స్కీములు అడగటం లేదని, గత 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పాత పింఛన్ స్కీమ్ ని అమలు పరచాలని కోరుతున్నారని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ త్వరలోనే వారి అకౌంట్లో డబ్బులు వేయాలన్నారు. విచిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకే వచ్చి వినతి పత్రం తీసుకోవాలని ఆందోళనకారులు కోరగా, గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో నుండి బయటకు వచ్చి సిటీ ప్లానర్ రవీందర్ వడేకర్ వినతి పత్రం తీసుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతూ, వినతి పత్రంలో పేర్కొన్న విధంగా కమిషనర్ దృష్టికి తీసుకువస్తానని ఆయన తెలిపారు. ఇటు ధర్నా కార్యక్రమాన్ని మట్టవాడ ఎస్ఐ ఆందోళన విరమింపచేశారు. ఇటు ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్, మరుపల్ల గౌతమ్, గోనె మధు కళ్యాణ్, వెంకటేశ్వర్లు, అస్మా, మడుత నరహరి, ఆడెపు నగేష్, నేత బత్తిని రాజు, మందబాబు, కొడం, జయ గుడిమల్ల, కవిత, కెంచలక్ష్మి, బైరిశెట్టి స్వరూప, బొల్లం స్రవంతి, తోట కల్పన, పోతు నిర్మల, బూర మధులు ఉన్నారు. ముఖ్యంగా డివిజన్లో భర్తను కోల్పోయిన వితంతులకు, వయసు మళ్ళిన వృద్ధులకు, బీడీలు చేసుకుంటూ అనారోగ్యం గురవుతున్న కార్మికులకు, భర్తను విడిచిపెట్టిన ఒంటరి మహిళలకు, వికలాంగులకు, అంగవైకల్యం పొందిన వారికి, మరియు చేనేత గీత కార్మికుల వాళ్ళు పనిచేసే వారికి, అర్హులైన వారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని 2-4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పాయింట్ కూడా ఒక్కడికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఆసరా పథకం అంటారు. ఇలా కుటుంబంలో ఇంతో అంతో సంపాదించుకొని తమ కుటుంబం ఎలబోసుకుంటా అంటే ఈ పథకం ద్వారా కొంచెం వచ్చే పైసలు ఆసరగా అయిద్దని ఆశపడ్డ కూడా ఇలా ప్రజల ఆశలు అడియాసరైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలు అడిగినా అడగకున్నా 200 నుంచి 2000 రూపాయలు పెంచి ఇలా సామాన్య ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి. మరి అటువంటి పాలన కావాలని మేము ప్రజలందరూ కోరుకుంటాము. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం చేయించుకున్నాక కేవలం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడే నేర్చుకున్నాడు తప్ప ఇవాళ ప్రజలకు ఏ విధంగా మేము పెన్షన్లు ఇస్తామన్న ఆలోచనే లేదు ఆయనకు. ఇప్పటికైనా ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఒక్కటి చక్కగా లేదు. మరి అటువంటి విధానాన్ని ఎండగట్టడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మధురిచ్ పార్కు స్థలం అవసరం లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల కష్టాలపై శ్రీశ్రీ ఉంటే కవిత రాసేవారని హరీష్ రావు వ్యాఖ్యలు.
రైతు భరోసా నిధుల తొలి విడత విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం సేకరణ గణాంకాలను పారదర్శకంగా వెల్లడించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.